బాధల్లో బాగున్నాం. యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలు రావా? మాట్లాడరే. యేసుప్రభు నమ్ముకుంటే శ్రమలు రావా? యేసుప్రభు నమ్ముకుంటే రోగాలు రావా? చెప్పరే. యేసుప్రభు నమ్ముకుంటే చచ్చిపోరా? ఎప్పుడు అట్నే ఉంటావా? చింతకింద అలా గట్టిగా ముద్దుగా ముడతలు పడవా ముడతలు? శ్రమలు లేని క్రైస్తవుడు కాడంట. ఓ మిరప చెట్టు బాగా కాపు కాయాలంటే మిరప చెట్టుకి ఏమేయాలి? ఎరువేయాలి. ఏ చెట్టు అయినా ఎరువేస్తేనే కాపు ఎక్కువ కాస్తుంది. ఎరువేయంది కాపు కాయేది. క్రైస్తవుని కూడా శ్రమలు రాకపోతే ప్రార్థన చేయడు, శ్రమలు రాకపోతే ఉపాసాలు ఉండడు, శ్రమలు రాకపోతే ఎక్కెక్కి ఎప్పుడు ఏడుస్తావు? గుత్తులుగా శ్రమలు వస్తే గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయంట. నీకు శ్రమలే రాకపోతే తింటావు పంతావు పారంకోడిలాగా. పారంకోడి ఏం చేస్తుంది? తింటుంది పంతది. యేసుప్రభు దగ్గరికి రానికంట డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి అన్న. ఒకటే తీరుగుంచన్నా, డబ్బన్న పోవాలి, మాట్లాడాలి, డబ్బన్న పోవాలి, జబ్బన్న. ఈ రెండు రాకపోతే దేవుని దగ్గర రాము. మా ఇంటి కూడా తల్లి బిడ్డలు చర్చికి వెళ్తారు. ఎల్బీ నగర్ నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు. ఓకే, అట్నే వచ్చాను ఏమనకు. ఎల్బీ నగర్ నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు. తల్లి బిడ్డలు చక్కటి భక్తి పరులు. భర్తనేం పుల్లు తాగుతా డ్రింకర్, గుట్కలు, పాన్ పర్రకులు, సిగరెట్లు బాగా తింటాడు. ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది, అన్నా మేమిద్దరం పరలోకం వెళ్తే మా నాయన నరకానికి వెళ్తాడన్నా, తాగి సస్తట్టుండన్నా, మా నాయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా పర్వాలేదన్నా, మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి ఊకే మొరపెట్టుకునేది. నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది. ఎక్కడ మీటింగ్ లేకపోతే ఆ గృహాన్ని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి, అంకుల్ తాగుడు మా అనేసి అంకుల్, యేసుప్రభు గొప్ప దేవుడు, యేసుప్రభు నమ్ముకో అని సువార్త చెప్పేది. దేవుని మాటలు చెప్తుంటే వినకపోయేది. ఫోరా దేవుళ్ళాడు గివులాడు, ఫోరా దేవుళ్ళాడు గివులాడు, ఇట్లా ఎంత చెప్పినా వినకపోయేది. తాగి పక్షవాతం వచ్చింది. ఏమొచ్చింది? మాట్లాడరే. పక్షవాతం వచ్చింది. మూతి టొంకర పోయింది, ఇట్లా పెడకపోయింది, రెండు చేతులు ఇట్లా వెని, కాళ్ళు ఏమి ఇట్లా వెని. ఇప్పుడు వస్తుంది చర్చికి. నేను చర్చి కొత్త ఏసయ్య నువ్వు నమ్ముకుంటా గొప్పగా ఎంజాయ్ దేవుడు నన్ను తత్తపడతాలి, ఎప్పుడు వస్తా అంటుండు? చెప్పండి అమ్మా. మంచిగున్నప్పుడు రారంటే వచ్చిండా? మంచిగున్నప్పుడు దేవుని మాటలు ఏమంటే వినడా? ఇప్పుడు వస్తారంట. తాగి నరాలు చచ్చిపడ్డాక, ఊపిరితిత్తులు పాడైనాక అట్టా గుడి కొట్టు ఏసయ్య నమ్ముకుంటూ వాస్తవండి. నాకు కూడా నేను శ్రమలు రాకపోతే ఈ దేవుడు నాకు దొరకకపోవు. అందరూ శ్రమ వచ్చి బాధపడితే ఈ శ్రమల్లో ఈ దేవుడు నాకు దగ్గరయ్యిండు. శ్రమలు వస్తే ఆశీర్వాదాలు వస్తాయంట, శ్రమలు వస్తే ఆత్మీయంగా ఎదుగుతామంట, శ్రమలు వస్తే ప్రార్థన చేస్తాం, శ్రమలు రాకపోతే ఆత్మీయంగా ఎదగం. వాస్తవం. దేవునికి స్తోత్రం.